అయోధ్యపురి ప్రజలందరూ కూడా ఎంతో కాలం అయిపోయింది రామచంద్రుడిని చూసి. వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం అయిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్నారు. ఆశ్రమం నుంచి, కులపతి ఆశ్రమం నుంచి రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అయోధ్య వైపు అడుగు వేస్తున్నారు. అడుగు వేయబోతున్నారు. రేపో మాపో రావడానికి ముహూర్తం అయింది. అయోధ్యపురి ప్రజల ఆనందం చూడండి. రేపే వస్తాడంట మా రాముడు, మాపే వస్తాడంట రఘురాముడు, రేపో మాపో వచ్చి అయోధ్యలో మమ్ము పాలించుతాడంట ప్రభురాముడు అని వాళ్ళందరూ హాయిగా గుంపులుగా చేరి అయోధ్యపురి ప్రజలందరూ పాడుకుంటారు. అదే చెప్తున్నాను. రేపే వచ్చు మా రాముడు, మాపే వచ్చు మా దేవుడు, అనుచు ఎదురు తెన్ను చూచు కనులాయను కోసలపురి, అభిరాముడు మా రాముడు అందాలకు అధినాథుడు, వీరవరుడు విదితముగను నేడే వచ్చు నిండుగననే, కనులకు కలిమిన్గూర్చుచు మనమున ముదముంజేర్చుచు, నిలువెల్లను పులకరింప నీరద శ్యాముండదిగో వశిష్ఠునితో ఏగుదెంచు నా రాముని ఎలమిన్గాంచగనెల్లరు, మా పుట్టుక పండెననగ విల్లు పట్టె వీరవరుడు, విలుదాల్చిన వీరవరుడు, తమ్ముల గూడుచు తరణిగా రూపగు ధర్మపు తరువుగా, సత్యపు నడతకు పట్టుగా అలకలు అల్లల నాడగా. తమ్మి అంటే పద్మం, తామర తమ్మి. సూర్యుడిని చూసి ఎలాగైతే పద్మం ఇచ్చుకుంటుందో అలాగా అయోధ్యపురి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకారి అయ్యాడు రాముడు. ఇంకా రాముడు ఎలా ఉన్నాడు? రూపుదాల్చిన ధర్మ వృక్షంలా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? సత్యపు నడతకు పట్టుగా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే అలకలల్లలాడగని ఆ రాముని ఎటు పొంగెను అని త్యాగరాజ కీర్తన. రాముడికి జుత్తు చక్కని ఉంగరాల జుత్తు, భారీగా ఉంటుంది కేశం. ఎవరైనా సరే జుత్తు ఎక్కువగా ఉంటే ముద్దుగా ముచ్చటగా ఉంటారు. ఆ జుత్తు మీద ఉండే ఆ జుత్తు ముంగురులు, కొన్ని ముందు కురులు ముఖం మీద ఆడుతున్నాయన్నమాట. అదే అలకలు అల్లల నాడగ, అలకలు అల్లల నాడగ అరుదెంచెను అయోధ్యకు అలరు గుణములకు నిధియు, పుడమి ఎల్ల పులకరింప పూలతావి పలకరింప. ఒక 24 ధీరోదాత్త గుణాలున్నాయి. ఆ గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు అని నారదుణ్ణి, అటువంటి వ్యక్తిని నా కావ్యానికి నాయకుడిగా చేసుకుంటానని వాల్మీకి అడిగాడు. ఆ 24 గుణాలు కూడా ఉంటే మనిషి ఉత్తమోత్తముడైనటువంటి మానవుడిగా రూపొందుతాడనమాట. అటువంటి అలరు గుణములకు నిధియు అయినటువంటి రాముడు అయోధ్యకు రాగానే భూమి అంతా పులకరించింది. ఆ పులకరించిన భూమి అంటే లక్ష్మీదేవి యొక్క రూపమే కదా. ఆ భూమి అతన్ని పలకరించింది. ఎలా పలకరించింది? తన మీద ఉండేటటువంటి పూల యొక్క తావితో అతన్ని పలకరించింది. పొలుపు మెలుపు గలుగు పోటు దొరను జూచి, విక్రమమ్ము గలుగు వీర తేజుని జూచి, కనుల విందు సేయు పంతంపు పట్టుగల ఆ రామునింగనుచు ఆ రాజు మురిసే, భావబంధుర వచన సమితుల ముద్దులూరే ముచ్చటలతో, బుగ్గ పుణికియు తొడను నిడుకొని సంతతము సంతుష్టి నొందెను. ఇంకా అక్కడి నుంచి రాముడితోనే లోకం, నీతోనే నా లోకం అన్నట్టుగా అన్ని ఋతువులు భగవంతుడి యొక్క స్వరూపం అయ్యాయి. సంతసమివ సంతమగును అది సంతతమును నగును, గ్రీష్మ తీక్ష్ణత సూక్ష్మ బుద్ధియే కళల కలిమియ లలిత శారద, వనవెల్లువ వరదు కరుణ, ఋతువులన్నీయు రామరూపమి భూమిపతికిని భువిని అరయగా. దశరథుని సంతోషమే వసంత ఋతువు. ఆ వసంత ఋతువు ఎప్పుడూ రాముడి ఆటల పాటలతో సంతోషంగా ఉన్నాడు కాబట్టి అది ఏడాదంతా
సంతతము వసంత ఋతువే అన్నట్టుగా ఉంది. రాముని యొక్క సూక్ష్మ బుద్ధి బాణ ప్రయోగములో కానీ, చక్కని ఆటలు ఆడడంలో నేర్పు కానీ, ఇవన్నీ సూక్ష్మ బుద్ధి, ఎండ యొక్క వేడిమి, వేసవి యొక్క తీక్ష్ణత, అతనిలో ఉండే కళలన్నీ శరత్కాల లలితా రూపాన్ని గుర్తు చేస్తున్నాయి. రాముడు కృష్ణుడు కూడా లలితాదేవి యొక్క అవతారాలని పెద్దలు చెప్తారు. ఇక కరుణ రసము వానాకాలం. ఈ విధంగా మొత్తం ఋతువులన్నీ కూడా రాముడిలోనే చూస్తున్నాడు. రాముని భావాలన్నీ ఋతువులుగా ఉండి అతను వర్ష రూపంగా, సంవత్సర రూపంగా కనిపిస్తున్నాడు. కాలస్వరూపుడుగా రాముడు అంటున్నాడు. ఋతువులన్నీయు రామరూపమే భూమిపతికి భువిని అరయగా, రాగమున శ్రీరామునింగన రాగమాలాపించున తడును, భావమున తలమున కలవుచును భవ్యుడాయను భూజానియు. రాముడు చక్కని రాగం ఆలాపిస్తూ వస్తే అనురాగంతో చేరదీస్తున్నాడు దశరథుడు. ఆ సంగీత రాగం యొక్క భావంలో తలమున కలైపోతున్నాడు. నారాయణుడు నాదస్వరూపుడు కదా మరి. ఎంత వినినను తనివి తీరని మాట పాటల మురిపములను, మోహనుని ఆరాముగనుచును మదిని మురిసెను మిన్నులందెను. మోహన రామ ముఖజిత సోమ ముద్దుగా పల్కుమురా. మోహన రామ మొదటి దైవమా, మోహన రామ మొదటి దైవమా, మోహము నీపై మొనసియున్నదిరా అని త్యాగరాజు కీర్తన. లక్షణముగను లక్ష్మణుండును లక్ష్యమెరిగియు గురుతుగాగను, విత్తెలను విలుసూపు వేళల మురిసి తనిసిరి ముదితలెల్లరు. భారతీయత భరతమునను భ్రాతృభక్తిని అనును భరతుడు, అన్న మాటను అమలు పరుచుచు శత్రుఘ్నుండును చెలగియుండును. దోయిలించిన కలిమికేలను తలను నమ్రము చేసి తలపును, తండ్రి పాదము ముట్టి తనయుడు తనివి పెంచును రమణ రాముడు. అతని అనునయమునను చేర్చియు వినయమెంతయు విశదమంచును, విద్యలను గనివీవయగుదని దీవెనిచ్చును దయను గురువు. ముద్దుల రామ మోహన రామ విద్యల రామ వీరపు జోదా, కన్నుల గద్దెద కేలును గొనుచని అంజలి భూనియు అలరును పితయు. ఎంత ముద్దో ఎంత సొగసో ఎంత ప్రేమో ఎంత పేరిమో అనుచు భూపతి కాంచి అలరుచు మురియుచుందురు ముగురు సతులు. మోహన రామ ముఖజిత సోమ ముద్దుగా పల్కుమురారాయంచును, మోమును చేర్చియు భూపతి మోదమునందెను ముదితలు మురియగా. విత్తెల గనులవు పెద్దల మన్నన చెలిమికి నెలవౌ సగులకు ఆదరమాప్తుల బంధుల అలరించుచును, రాముండప్పెను రహినయోచ్చెను. చంద్రునెంతగనిన చకోరములకు తనివి తీరనట్టి రీతి వెలయ, రామచంద్రుమోము సౌభాగ్యమును గని అలరి దశరథుండు ఆత్మలోన. కూర్మిగల కొడుకు గల్గిన నందనుడై తండ్రి గుణమునెంచుచు నెదుగున్, రాముడన అతడెగాదా రంజించును తండ్రి ఎడద మహితయసుండై. కూర్మిగల్గు సుతుడు గుణముల ప్రోవునై తండ్రి గుణము నేర్చి తరింపజేయు, ధరను దశరథునకు తనయుడై వరలిన రామచంద్రురీతి రంజింపజేయు. ఈ విధంగా రాముడు బాల్యంలో తన ఆటలతో పాటలతో ముద్దు మురిపాలతో దశరథునికి ఎంతో ఆనందం కలిగిస్తున్నాడు. అందుకనే అతడు కూర్మి కలిగిన కొడుకు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
అటువంటి చెడ్డమాట కాకుండా ఈ విధంగా తండ్రికి ఆనందం కలిగించాలి అనే రీతి చక్కని ఆదర్శం రాముని బాల్యంలో కనిపిస్తుంది. ఇంతవరకు నేను చెప్పింది రాముడి బాల్యం రీతి ఒక భాగమైంది.